ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 సీట్లలో అభ్యర్థులు ఎవరికి టికెట్లు దక్కుతున్నాయని రెండు పార్టీల్లోని ఆశావాహులతో టెన్షన్ పెడుతోంది. టీడీపీ విషయానికి వస్తే 3 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. టెక్కలిలో కుంజరావు అచ్చెన్నాయుడు, ఆవుదాల మనసలో కూన రవికుమార్, ఇచ్చాపురంలో బెందాళం అశోక్ లను ఎమ్మెల్యే అభ్యర్థులుగా పేర్కొంటూ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇంకా 7 సీట్లు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది. అందులో నరసన్నపేట, ఎచ్చర్ల, పలాస, పాతపట్నం, పాలకొండ, రాజం సీట్లలో వర్గపోరు ఉంది. ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు. వారంతా టీడీపీ ప్రకటించబోయే రెండవ జాబితా కోసం చూస్తున్నారు. తమ పేరు లేకపోతే అసమ్మతి రాగాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. అధికార వైసీపీ విషయానికి వస్తే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులైతే ఎవరిని పట్టించుకోలేదు. ఇన్ఛార్జీల పేరుతోనే ప్రకటించింది. వారి పనితీరుని కూడా మదింపు చేస్తూ మార్పులు చేర్పులు ఉంటాయని అంటోంది. తాజాగా చూస్తే ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇన్ఛార్జీలు అభ్యర్థులు కారని బాంబు పేల్చారు. అభ్యర్థుల లిస్టు మొత్తం 170 మందిని కలిపి పార్టీ హైకమాండ్ రిలీజ్ చేస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇక వైసీపీలో చూస్తే నరసన్నపేటకు ధర్మాన కిష్టాదాస్ ఖాయం. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు సీటు పదిలం. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారని అంటున్నారు. పాలకొండకు సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతిని ఫిక్స్ చేస్తున్నారు. రాజంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులకు బదులుగా ఒక డాక్టర్ కి టికెట్ ఇస్తారని అంటున్నారు. ఇవి కాకుండా అసమ్మతి ఫిక్స్ మీదనే ఉంటే సీట్లు ఉన్నాయి. అవి ఎచ్చర్ల. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గోర్లే కిరణ్ కుమార్ ని సొంత పార్టీలో అభ్యర్థులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే రచ్చ చేయడం ఖాయం. పాతపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విషయంలోనూ ఇలాగే ఉంది. ఇటీవల పార్టీ మీటింగ్ పెడితే ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. ఆముదాల వలస స్పీకర్ తమ్మినేని సీతారాం సీటు ఇక్కడ వర్గపోరు ఒక స్థాయిలో ఉంది. మళ్ళీ తమ్మినేనికి టికెట్ అంటే మాత్రం అసమ్మతి జ్వాలలు ఎగిసి పడడం ఖాయం అంటున్నారు. పలాసాలలో సిదరి అప్పర్ రాజుకు వ్యతిరేకంగా పార్టీలో వర్గం పనిచేస్తోంది. వారు కూడా ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మిగిలిన చోటు మాత్రం ఓకే అన్నట్టుగా ఉన్న అటు ఇటు టీడీపీ ఇటు వైసీపీలో మాత్రం కీలక స్థానాలు రాజకీయాల్లో రగడ తప్పేట్లు లేదని అంటున్నారు. దాంతో అంతా టెన్షన్ వాతావరణం ఉందని అంటున్నారు.